హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాణి. ఈరోజు నూడిల్స్తో వడలు చేసి చూపిస్తానండి. నూడిల్స్తో ఎప్పుడు మనం ఒకేలాగా రెడీ చేసుకుని తింటూ ఉంటాం కదా, కానీ ఈసారి ఇలా ఒకసారి ట్రై చేసి పిల్లలకి పెట్టండి, చాలా బాగా ఇష్టపడి తింటారు. దానికి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్ ప్యాకెట్స్ 2 తీసుకోవాలండి. ఇలా నేను 2 తీసుకున్నాను. మీరు కావాలంటే 1 కానీ 2 కన్నా ఎక్కువ కానీ కూడా తీసుకోండి. నూడిల్స్ని ఉడకపెట్టుకోవడానికి 2 ప్యాకెట్స్ తీసుకుని పక్కన పెట్టుకోవాలి. క్యాబేజ్ తురుము, శనగపిండి, బియ్యపిండి, కార్న్ఫ్లోర్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ధనియాల పొడి, గరం మసాలా 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, వాము, సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం. రండి కుకింగ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి మనం నూడిల్స్ ప్యాకెట్స్ తీసుకున్నాం కదా, వాటిని కట్ చేసుకుని మసాలా ప్యాకెట్స్ పక్కన పెట్టేసుకుని ఆ నూడిల్స్ని గిన్నెలో వేసేసుకుని 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలి. అలా వాటర్ పోసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. చూడండి ఉడుకుతున్నాయి. మరీ అంత ఎక్కువగా ఉడికినా కూడా మెత్తగా అయిపోతాయి కదా. ఉడికిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న నూడిల్స్ మసాలా ప్యాకెట్స్ ఉన్నాయి కదా, 2 ప్యాకెట్స్, అవి కూడా కట్ చేసి ఆ ఉడుకుతున్న నూడిల్స్లో వేసుకుందాం. 1 ప్యాకెట్ ఫుల్గా వేసేసుకుని ఇంకొక ప్యాకెట్ ఉంది కదా, దానిలో సగం ప్యాకెట్ మసాలా మాత్రం వేసుకుందాం. మిగిలిన సగం తర్వాత చూపిస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తే ఈజీ అనిపిస్తుంది, కానీ కొన్ని టిప్స్ ఉంటాయి కదా, అవి పాటిస్తే మీకు పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుంది. మిక్సింగ్ బౌల్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ తురుము వేసుకోవాలి. 1/2 కప్ శనగపిండి, అంటే 5 టీ స్పూన్స్ ఉందండి, అంటే 1/2 కప్ తీసుకుంటే సరిపోతుంది. 1/2 కప్ శనగపిండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 2.5 స్పూన్స్ బియ్యపు పిండి, రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా అది, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వాము. వాము మాత్రం కంపల్సరీ వేసుకోవాల్సిందేనండి. ఇది చాలా చాలా హెల్ప్ చేస్తుంది డైజెషన్కి. 1/2 టీ స్పూన్ కారం. పుదీనా ఆకులండి, పుదీనా, కొత్తిమీర, పాలకూర మీరు ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. హెల్త్ పరంగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మనం ఉడికించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నూడిల్స్ని కూడా ఆ మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఖచ్చితంగా మొత్తం అర్థమవుతుందండి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, వీటినన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం. మిక్స్ చేసుకుని వడలకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా ముద్దలా కలుపుకోవాలి. వాటర్ అస్సలు యూజ్ చేయకూడదు. మనం ఉడికించుకుని పెట్టుకున్న నూడిల్సే మొత్తం పిండి మొత్తానికి కూడా సరిపోతాయి. మనం 1/2 టీ స్పూన్ గరం మసాలా ఉంచాం కదా, నూడిల్స్కి వేసిన మసాలాని కొంచెం ఉంచుకున్నాం కదా, దానిని కూడా దీనిలో వేసుకుని కొన్ని కరివేపాకులు కూడా వేసుకుని పిండిని చక్కగా బాగా కలుపుకుందాం. కరివేపాకు వల్ల వడలకు మంచి టేస్ట్ వస్తుందండి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా
పాలకూర కానీ మీకు ఏవి అవైలబుల్గా ఉంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు, మిక్స్ చేసుకోవచ్చు. ఈ పిండిలో వాటర్ పోయకుండానే ఇలా వచ్చింది చూడండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని చేతికి ఆయిల్ రాసుకుని ఒక్కొక్కటి మనం బాల్స్లా చేసుకుని వడల్లాగా ఒత్తుకోవాలి. మీకు సైజు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. పెద్దగా కానీ చిన్నగా కానీ కొంచెం మందంగా కానీ ఎలా అయినా మీరు చేసుకోవచ్చు. మనం కలిపి పెట్టుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇలా వడల్లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చేతికి ఆయిల్ అప్లై చేసుకుంటే చక్కగా వస్తున్నాయి చూడండి. మనం ఎలా చేస్తే అలా వస్తున్నాయి నీట్గా. అలా చేసుకోండి మీరు కూడా. నా వంట మీకు తప్పకుండా నచ్చుతుందండి. పిల్లలకి ఎప్పుడూ ఒకేలాగా నూడిల్స్ ఉడకపెట్టి పెట్టే కన్నా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. స్నాక్స్ టైంలో మీ పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో అందరికి కూడా నచ్చుతుంది, పిల్లలకే కాదు అందరికీ కూడా నచ్చుతుంది. నూడిల్స్ ఎప్పుడు ఒకేలా తిన్నా బోర్ అనిపిస్తుంది కదా. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. మనం పిండి మొత్తాన్ని కలిపి వడలు చేసుకుని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. కళాయిలో లోతుగా ఉన్న కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న వడలు ఉన్నాయి కదా, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆ వడలను ఒక్కొక్కటి స్లోగా వేసుకోవాలి. ఒకేసారి టర్న్ చేయకూడదు, వెనక్కి తిప్పితే ముక్కలైపోతాయి. స్లోగా కొంచెం వేగిన తర్వాత వెనక్కి తిప్పుకొని మళ్ళీ రెండో సైడ్ కూడా వేపుకోవాలి. ఇలా చక్కగా వేపుకోవాలి. మనం చేసి పెట్టుకున్న వడలు మొత్తాన్ని కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని వేపుకుని డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. వడలు రెడీ అయిపోయినాయండి. సేమియా నూడిల్స్ వడలు మనకి ఎలా అంటే అలా చేసుకోవచ్చు. మనకి ఇంకా మనం మిక్స్ చేసుకోవాల్సినవి మీ ఐడియాని బట్టి ఎన్ని రకాలైనా కూడా మిక్స్ చేసుకోవచ్చండి. పాలకూర కానీ తోటకూర కానీ క్యాప్సికమ్ క్యారెట్ ఎలా అయినా సరే మీరు మీ ఐడియాస్ని బట్టి మిక్స్ చేసుకుని వడలు ప్రిపేర్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. పిల్లలు మాత్రం ఒక్కటి వదలకుండా తినేస్తారు. చట్నీ కానీ టమాటో చట్నీ కానీ సాస్తో కానీ అల్లపు చట్నీతో కానీ తినొచ్చు. ఈవినింగ్ టైంలో మంచి స్నాక్ ఐటమ్ అండి ఇది. స్నాక్ రెసిపీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నా వంటను చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.